మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అందరికీ అన్నీ తెలుసని అనుకునేవాళ్ళం, కానీ చాలా తక్కువ తెలుసని ఇప్పుడే అర్థమైంది. అమ్మా, రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా. కొంచెం వీసా పని ఉంది. అదేంట్రా, వారం రోజులు ఉంటానని చెప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతానంట. నువ్వెప్పుడూ ఇంతే, ఏదో ఒక సాకు చెప్తావు. వెళ్ళొస్తాం అంకుల్. అంటే ఉంటానండి. మంచిది, అలాగే. జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అనుకున్నట్టుగానే అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం, కానీ రే సూర్య, సిసి సేమ్ బైక్. ఏ నానా, అల్లి వాలే. Go, you go, man. Coming. Go. వాడు సంథింగ్ రాంగ్. పోతే పోయాడు రా, వదిలే. ఏ అవద్లేరా, లెట్స్ గో. పదరా, వెళ్ళు. వెనక్కి వెళ్ళి చూద్దాం. We have to go back. అయ్యో, కార్తిక్, నైస్ సెటప్ అంతా బాగుంది. ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నారా? నో, ట్రిప్ నుండి వస్తున్నా. అవును సార్. ఓ, కాలేజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అందరి ఇళ్ళకి వెళ్ళొస్తున్నాం. అవును. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? మా స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓ అవునా, వావ్. ఇంతకీ మీరెక్కడి నుంచి వచ్చారు సార్? కాలిఫోర్నియా. Cheers guys, హే రాజు, ట్రూత్ ఆర్ డేర్? నాకెలాగో నిజం చెప్పే అలవాటు లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా, చూద్దాం. సల్మా, అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాకా, జుజుబి కాసుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? నా సైగ చేస్తే నేను వస్తాను. అక్కడేం కావాలో చూడరా, వెళ్ళు. మై టర్న్. సార్ వాడు బాటిల్ దా నాకు చూపెడతా ఉంటది, నేను ఆడతాను సార్ వాడు. ట్రూతా డేరా? అంటే ఏంటి సార్ వాడు? ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏదైనా ధైర్యంగా చేయాలి. ఏం చేస్తావు? అయితే డేరే సార్ వాడు. డేర్. అలా అయితే ఆ కౌంటర్లోంచి ఒక 100 కొట్టుకరా. అదిదా రోజు చేసే పని. రోజు ఓకే, ఈ రోజు చేసుకోనరా. ఓకే సార్ వాడు. హలో గురుగారు, మీ వాడు కౌంటర్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అక్కడ? చిల్లరదా తీస్తా ఉన్నాను సార్. వెళ్ళి నీ పని చూసుకోరా, చిల్లరేదవా. ఇవన్నీ కాదు గాని ఎవరైనా వెళ్ళి వాడి మొహం మీద గట్టిగా ఒకటి కొడితే బాగున్ను. ఎవడా నువ్వు?
నువ్వు వెళ్ళమ్మా. గుడ్ జాబ్, హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ కార్తిక్. సార్ Very good, మీరు Karthik. సూపర్ సార్. ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్ డేరొద్దు సార్, మళ్ళీ ఏం చేస్తారేమో తోలు తీర్చేస్తారు. తాగింది దిగిపోయేలాంటి ట్రూత్ వచ్చి చెప్పండి సార్. నాకు క్యాన్సర్. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా గుడ్ ఏంటంటే ఏ వోల్వో బస్ యాక్సిడెంట్లోనో ఏ ట్రైన్లో నిద్రపోయిన టైంలో పోకుండా నాకు ఇంకా కొంత టైం ఉందని ముందే తెలిసింది. ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ. థ్యాంక్ గాడ్. నేను చేయాలనుకున్నవి చేయలేకపోయినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ ట్రిప్. హే, నేను పొయ్యాక పాటించాల్సిన మౌనం ముందే స్టార్ట్ చేశారు. నేను చచ్చిపోతానని చెప్పాను అంతే, ఇంకా పోలేదు. చీరప్ గాయ్స్, కమ్ ఆన్. హే, ఇదంతా తెలుసు కూడా ఎలా సార్? నాకున్నది రెండే ఆప్షన్స్. బాధపడుతూ ఏడుస్తూ అందరినీ అన్నిటినీ బ్లేమ్ చేస్తూ చనిపోవడం, లేదా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పోవడం. హే కమ్ ఆన్ గాయ్స్, చీర్ అప్ ఐ సే. హే నానా, చియర్స్, కమ్ ఆన్. చియర్స్ 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 చియర్స్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గాయ్స్. అప్పుడే పరిచయమైన కార్తిక్తో మేమందరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నామో మాకు తెలియదు, కానీ లైఫ్లో కొన్ని పరిచయాలు, ప్రయాణాలు ఎందుకు జరుగుతాయో, అవి దేనికి దారి తీస్తాయో అప్పుడు అర్థం కాకపోయినా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి దానికి ఒక పర్పస్, ఒక రీజన్ ఉంటుంది. కార్తిక్తో చేసిన ఆ జర్నీ మా జీవితాలని అంతలా మార్చేస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఇంకో 3 నెలలు బతికాలి నాన్న. నువ్వు బతకడానికి 3 నెలలే టైం ఉన్నట్టు నా ఒక్కగానొక్క కొడుకుతో గడపడానికి కూడా నాకు అంతే టైం ఉందిరా. నేను నీతో వస్తాను. నెక్స్ట్ వన్, ఇది నేనే చెయ్యాలి. ఇట్స్ టఫ్. సార్ సార్ అదేదో చెప్పండి సార్, మాకు కూడా, మేము కూడా చేస్తాం కదా సార్, ప్లీజ్ సార్. ఒకడిని కొట్టాలి. కొట్టాలా? మ్మ్. సూపర్ సార్. నాకు అసలుకి చేద్దోళ్ళు కూడా ఎక్కువ, గుంపులో గోవిందో. నేను కూడా 2 వేస్తాను సార్. ఇంతకీ మీరెవరిని కొట్టాలనుకుంటున్నారు సార్? సింహం, నరసింహం, మా స్కూల్ మేట్. మేము ముగ్గురం కూర్చునే బెంచ్లో వాడొక్కడే కూర్చునేవాడు. 4 తినే టిఫిన్ వాడొక్కడే తినేసేవాడు. ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. కనీసం ఒక్కసారైనా వాడిని కొట్టాలనిపించేది, కానీ వాడి కళ్ళలో చూస్తే భయం వేసేది. వాడిని ఒక్కసారైనా గట్టిగా కొట్టాలి. 1 blow, దట్స్ ఆల్. అది చాలా ఈజీ సార్. మీరెళ్ళి ఒకటి కొట్టండి, మిగతాది వచ్చి మేము కుమ్మేస్తాం. ఎరా? అవును సార్. హ? ఇంతకీ ఏం చేస్తుంటాడు సార్ సింహం? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డిఎస్పీయా? డిఎస్పీ. DSP